దేవుని గ్రంథములో మానవుని యొక్క జీవిత పరిమాణమును గూర్చి ఎలాగున రాయబడి ఉన్నదండి. మానవుని జీవితము బహు అల్పమైనది, బహు స్వల్పమైనది. ఈ లోకములో జీవించే జీవితము 60-70 సంవత్సరములు. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు మానవుడి లోకాన్ని జీవిస్తాడని, ఇది అశాశ్వతమైన జీవితమని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. అయితే శాశ్వతమైన జీవితము ఒకటి ఉన్నదని మీకు తెలియపరుస్తున్నామండి. అది శాశ్వతమైనది, నిత్యము నిలిచేదండి. దాని పేరు మనము మోక్షము అని పిలుస్తూ ఉంటాం, అనగా పరలోక రాజ్యం అండి. ఈ పరలోక రాజ్యమును ప్రతి మానవుడు పొందుకోవాలని ఎన్నో ప్రయత్నములు చేయుచున్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆ రాజ్యమును ఇచ్చుట కొరకై మనుషులు పొందుకోలేని ఆ రాజ్యమును, ఎందుకనగా మనుషుని పాపము దేవుని మహిమను పొందుకోలేక చేయుచున్నదండి. అటువంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన అందరి అతిక్రమముల కొరకు ఆయనే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినారండి. ఇటు రీతిగా యేసుక్రీస్తు వారు మన పాపముల నుండి మనందరికి విమోచన కలుగు చేసి మానవుడు పొందుకోలేని నిత్యము నిలుచు పరలోక రాజ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించినాడండి. మరి అది ఎట్లు మనం పొందుకోనగలగ అయితే దేవుని లేఖనం అంటుంది, యేసు నా ప్రభు అని, నా రక్షకుడని, నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచిన దేవుడని హృదయమునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ శాశ్వతము నిత్యము నిలుచు పరలోక రాజ్యానికి వారసులవుతున్నారండి. మరి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోవచ్చున్నవి. మనము చూస్తుంటున్నాము, ఈ లోకము అందరూ విడిచి వెళ్ళవలసిన వారిగానే ఉన్నామండి. ఇది మనకి స్థిరమైంది కానే కాదు. ఒకానొక రోజున దేవుని కలుసుకునే దినము ఒకటి ఉన్నది. ఆ దినమును మనము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నాం, ఎప్పుడు ఆ దినమును మనము చూడగలుగుతామని. మరి ఆ దినమును చూడాలంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం మూలముగా మనము పరలోక రాజ్యం అనే నిత్యము నిలిచే రాజ్యానికి వారసులం అవుతుంటున్నామండి. గనుక ఈ మాటలందు లక్ష్యం ఉంచండి. ఇది కులమని మతమని మీరు భేదాలు పెట్టవద్దండి. ఇది దేవుని ప్రేమను గూర్చిన శుభవార్త అయినది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిత్యము నిల్చు శాశ్వతమైన పరలోక రాజ్యానికి వారసులు చేయునుగాక. ఆమేన్.